హాయ్, అందరు ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఇదిగోండి, ఇది ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చాను. అది ఏంటంటే వంకాయ పచ్చడి అండి. వంకాయ, టమాటా, పచ్చిమిర్చి వేసి పచ్చడి చేస్తున్నానండి. చాలా బాగుంటుంది ఈ పచ్చడి, సూపర్గా ఉంటుంది. మామూలుగా ఈ వంకాయలు మనము కాల్చి అంటే డైరెక్ట్గా కాల్చి చేసే పచ్చడి అండి. మనం రైస్ లేకైనా, చపాతీ లేకైనా, ఉప్మా లేకైతే ఇంకా సూపర్గా ఉంటుంది. వేడి లేకైనా తినచ్చండి, జొన్న రొట్టె లేకైనా చాలా బాగుంటుంది ఈ పచ్చడి. ఇది ఒక 2-3 రోజులు నిల్వ కూడా ఉంటుందండి. మనం వాటర్ ఏం యూజ్ చేయము ఈ పచ్చడిలో, అందుకోసం అనేసి 2-3 రోజులు కూడా నిల్వ ఉంటుంది. చాలా బాగుంటుంది. ఒకసారి ఎలా చేయాలనో చూడండి. ఇదిగోండి, నేనైతే వంకాయలను, తర్వాత ఆనియన్స్, తర్వాత టమాటాస్ తీసుకొని ఇదిగోండి వంకాయలను ఇలా గ్రిల్ పైన పెట్టేసి కాల్చుతున్నానండి. మామూలుగా అయితే ఇంతకుముందు అయితే పల్లెటూరులో నిప్పులు ఉంటాయి కదా, వాటిపైన వేసి కాల్చేవాళ్ళు. ఇప్పుడు మనకైతే నిప్పులు లేవు కాబట్టి ఇలా స్టవ్ పైన గ్రిల్ది పెట్టేసి దానిపైన ఈ వంకాయలను పెట్టేసి కాల్చుకోవాలి. అంటే వంకాయ బాగా కాలితే లోపల కూడా అంతా కాలి మెత్తబడిపోతుందండి. వంకాయలో ఉండేది లోపల విత్తనాలు అవి కొద్దిగా లేత వంకాయలు అయితే బాగుంటుంది. లేత వంకాయ లేకపోయినా ముదురువైనా బాగుంటాయి. ఇదిగోండి, ఈ విధంగా అన్ని వంకాయలను కాల్చుకోవాలి. చూడండి, పైన అంత నల్లగా అయిపోయింది కదా, లోపల ఏమైండదండి. పైన అలా నల్లగా కాల్చుకుంటే లోపల కూడా బాగా ఉడుకుతుంది అనమాట. కొద్దిసేపు మీడియం ఫ్లేమ్లో, సిమ్లో, హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ కాల్చుకోవాలి. తిప్పి తిప్పి కాల్చుకుంటే అంతా ఈవెన్గా కాలుతుంది. ఇదిగోండి, ఇలా అన్నీ ఒక్కొక్కటి కాల్చుకొని ప్లేట్లోకి తీసి పెట్టుకుంటున్నా. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు కూడా ఒకసారి ఈ రోటి పచ్చడి ఎలా ఉందో ట్రై చేసి చెప్పండి. ఇదిగోండి, ఇలా అన్నీ కాల్చుకోవాలి వంకాయలు. తర్వాత ఇంకా ఇప్పుడు ఆనియన్స్, టమాటాలు ఉన్నాయి కదా, ముందుగా మనము ఈ టమాటాలని కాల్చుకుందాము. అంటే ఇలా ఒక్కొక్కటి కాల్చుకొని తీసి పెట్టేసుకుందాము. టమాటాలు ఇలా కాల్చుకొని పచ్చడి చేస్తే భలే ఉంటుందండి, చాలా బాగుంటుంది. మామూలుగా అయితే ఇవన్నీ రోట్లో వేసి దంచితే ఇంకా బాగుంటుంది. ఇంకా నా దగ్గర అయితే చిన్న రోల్ ఉంది అనేసి మిక్సీకి వేస్తున్నాను. చూడండి, ఇలా కాల్చుకొని పక్కకు తీసి పెట్టుకుందాము వీటిని కూడా, టమాటాలని. ఇలాంటి పచ్చళ్ళు ఏవైనా సరే అండి, రోట్లో వేసి వేడివేడి అన్నము, నెయ్యి వేసుకొని తింటే భలే ఉంటుంది. కానీ ఇప్పుడు రోడ్లు తక్కువైపోయినాయి, దంచే అంత ఓపిక కూడా ఎవరికి ఉండడం లేదు కదా, అందుకోసం అనేసి అందరూ మిక్సీలోనే వేస్తున్నారు. ఇదిగోండి, ఇప్పుడు ఇలా టమాటాలు కాల్చుకున్న తర్వాత ఆనియన్స్ కూడా కాల్చుకోవాలి. చూడండి, ఇలా బాగా అంతా కాల్చుకుంటే లోపల కూడా వేడి అయిపోయి ఉడికిపోయి చాలా బాగుంటుంది. స్మెల్లే ఇవి కాలుస్తుంటే స్మెల్ భలే ఉంటుంది. ఇది ఆనియన్స్ని కాల్చేటప్పుడు టమాటాలైనా, వంకాయలైనా వాటిలో నుంచి వచ్చే స్మెల్ అనేది చాలా బాగుంటుంది. ఇవన్నీ కాల్చుకున్న తర్వాత చివరగా పచ్చిమిర్చి కాల్చుకుందాము. పచ్చిమిర్చిని కూడా ఇలా వేసుకొని కాల్చుకోవాలి. ఇలా మళ్ళీ ఒకసారి తిప్పేసుకుందాము. ఇలా తిప్పేసుకొని కాల్చుకోవాలి. మనం ఇంతవరకు అయితే ఎక్కడ ఆయిల్ యూజ్ చేయలేదు. ఇలా అన్నీ గ్రిల్ పైనే కాల్చుకోవాలి. ఇంకా ఇవి కూడా తీసి పెట్టుకుందాము. ఇలా కాలితే సరిపోతుంది. ఇదిగోండి, ఇప్పుడు అన్నీ ఇలా కాల్చి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు పైన వీటికి వంకాయలకు పైన తొక్క తీసేద్దాము. చూడండి, ఇలా అంటే వచ్చేస్తుంది. ఈ తొక్క అంతా తీసేసుకొని టమాటాలకు, తర్వాత ఈ వంకాయలకు ఉండేదంతా తొక్క తీసేసుకోవాలన్నమాట. ఇలా తీసేసుకొని రోట్లో వేసుకొని దంచుకొని తింటే భలే ఉంటుంది. నేనైతే మిక్సీకి వేసినాను. మిక్సీకి కూడా మనం జాగ్రత్తగా వేసుకోవాలి. ఒకటేసారి తిప్పేసినామంటే మెత్తబడిపోతుంది. అలా కాకుండా మనం రోట్లో దంచుకుంటే ఎలా వస్తుందో అలానే వేసుకోవాలి మిక్సీకి కూడా. అంటే 1 నిమిషం, 1 సెకండ్ అలా వేసి మళ్ళీ కలిపేసి మళ్ళీ వేసుకోవాలి. ఇదిగోండి, అంతా తొక్క తీసేస్తున్నా. చూడండి, టమాటాలకు కూడా తీసేసినాను. టమాటాలు, వంకాయలకు అన్నిట్లకు తొక్క తీసేసినాను. చూడండి, ఇలా అంతా తీసి పెట్టేసుకోవాలి పక్కకి. ఇప్పుడు ఇవన్నిటిని కట్ చేసుకుందాము. ఇలా వంకాయల్ని మామూలుగా అయితే చేత్తో ఇలా మెదిపినా సరిపోతుంది, లేదంటే ఇలా కట్ చేసుకోండి. టమాటాలు కూడా చూడండి బాగా మెత్తబడిపోయినాయి కాలి. ఇప్పుడు ఆనియన్స్ను కూడా కట్ చేసుకుందాము.
చూడండి అలా అంటేనే ఊడొచ్చేస్తున్నాయి, అంటే బాగా కాలినాయి కదా. చూడండి ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని దాంట్లో పచ్చిమిర్చిని వేసుకోవాలి. ముందుగా మనం అన్నీ ఒకటేసారి వేయకూడదండి. పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకొని మనం ఇప్పుడే వంకాయలు అవన్నీ వేస్తే ఇవి పచ్చిమిర్చి అవి మెదిగేసరికి వంకాయలు పూర్తిగా మెత్తబడిపోతాయి. పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకున్న తర్వాత కొద్దిగా చింతపండు వేసుకోవాలి. తర్వాత కొన్ని వెల్లుల్లి, ఒక 4-5 వెల్లుల్లి వేసుకోవాలి. తర్వాత మనకు టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత జీలకర్ర అండి, జీలకర్ర వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది, మీకు నచ్చకుంటే స్కిప్ చేయండి. ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాము. చూడండి ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఎక్కువ మెత్తగా పట్టకూడదండి, ఊక లైట్గా అలా ఒకసారి తిప్పేసి పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనము టమాటాలని వంకాయలని వేసుకుందాము. ఈ టమాటాలు వంకాయలు ముందుగానే వేస్తే మెత్తబడిపోతాయండి పూర్తిగా, అందుకోసం అనేసి ఇప్పుడు వేస్తున్నాను. ఇలా వంకాయలు టమాటాలు వేసుకొని మామూలుగా అయితే మనం పప్పు గుత్తితో కూడా రుబ్బుకోవచ్చండి, మెత్తగా అయిపోతాయి. నేనైతే మిక్సీకి వేస్తున్నాను, లేదంటే రోలు ఉంటే రోట్లో దంచుకోండి, చాలా బాగుంటుంది. ఇంకా ఇదిగోండి ఇలా వంకాయలు టమాటాలు కూడా వేసుకున్న తర్వాత ఒకసారి ఈ పచ్చిమిర్చి ఇవన్నీ కలిసేటట్టు ఒకసారి కలుపుకొని చూడండి ఇలా ఒక్కసారి అలా తిప్పేసుకొని వస్తే సరిపోతుంది. ఇంకా చూడండి టమాటాలు అవన్నీ ఇంకా అలానే ఉన్నాయి, ఎక్కువ మెత్తగా కాలేదు. అలా ఉండాలండి, మెత్తగా అయిపోతే అంతగా బాగుండదు టేస్ట్. ఇంకా ఇప్పుడైతే చూడండి పూర్తిగా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికి తాలింపు పెట్టేసుకుందాము. ముందుగా ఒక స్టవ్ పైన పెన్నం పెట్టుకోవాలి. పెన్నం పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఇంతవరకు మనం ఆయిల్ ఎక్కడ వేయలేదు కదా, అందుకోసం అనేసి ఇప్పుడు కొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. ఈ జీలకర్ర ఆవాలు చిటపటలాడిన తర్వాత దీంట్లో కరివేపాకు ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి మీకు ఎక్కువగా కావాలనుకుంటే వేసుకోవచ్చండి, చట్నీలో ఎండుమిర్చిని తింటుంటే సూపర్గా ఉంటుంది. మీకు కావాలంటే ఎక్కువగా వేసుకోండి. ఇలా ఎండుమిర్చి కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. చూడండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా పచ్చడిని, ఆ పచ్చడిని ఈ తాలింపులోకి వేసుకోవాలి. ఈ పచ్చడిని అంతా వేసేసుకోవాలి. ఈ పచ్చడిని అంతా వేసేసుకొని ఈ పచ్చడి అంతా ఆయిల్లో కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. అలా ఆయిల్లో కలిసేటట్టు కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడం అండి. అంతే, వంకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. సూపర్గా ఉంటుంది, మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చిందా? మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియో చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.